కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావడంతో వినియోగదారులకు 10% వరకు జీఎస్టీ తగ్గుతుందని సోనా విజన్ స్టోర్ మేనేజర్ నాయుడు తెలిపారు. ఇంట్లో వస్తువులు కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇదే మంచి సమయమని పేర్కొన్నారు. ఒకవైపు దసరా ఆఫర్లు, మరోవైపు జీఎస్టీ తగ్గుదలతో వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుంది అన్నారు. సోనా విజన్ స్టోర్ మేనేజర్ నాయుడుతో మా ప్రతినిధి స్వామినాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణతో నిత్యావసర వస్తువులతో పాటు గృహోపకరణాల వస్తువుల రేట్లలో కూడా తేడా వచ్చాయి. ప్రస్తుతం మనం సోనా విజన్ స్టోర్లో ఉన్నాం. ఇక్కడ ఏవైతే టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫోన్లు ఉన్నాయో వాటి మీద ఎలాంటి తగ్గింపు ధరలు ఉన్నాయి, దసరా నేపథ్యంలో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి అనే విషయాలు మనతో మాట్లాడడానికి సోనా విజన్ స్టోర్ మేనేజర్ నాయుడు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ జీఎస్టీ వల్ల ఏ వస్తువుల మీద ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది కస్టమర్స్? సార్, ముందుగా సోనా విజన్ కస్టమర్స్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి. మేము ఈ రోజు నుంచి ఎందుకంటే గవర్నమెంట్ వారు ఎందుకంటే జీఎస్టీ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చిన దానికి మేము కూడా దాన్ని ఎందుకంటే ఇమీడియట్లీ ఎందుకంటే పరిగణలోకి తీసుకొచ్చామండి. ఈ రోజు నుంచి కూడా ఎందుకంటే మా కస్టమర్స్ అందరికీ కూడా ఎందుకంటే మాకు ఓల్డ్ స్టాక్ ఉన్నా కానీ అన్నీ కూడా ఎందుకంటే కస్టమర్కి ఎందుకంటే ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా ఎందుకంటే 10% జీఎస్టీ తగ్గించి మేము కస్టమర్కి ఎందుకంటే ఆఫర్ చేస్తున్నామండి. ఇది ఒకటే కాదు, దసరా ఆఫర్గా ఎందుకంటే మేము స్క్రాచ్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చామండి. ఈ రోజు నుంచి ప్రతి 2000 రూపాయలకి ఒక స్క్రాచ్ కార్డ్ ఇస్తున్నాము. దాంట్లో ఎందుకంటే స్క్రాచ్ చేస్తే 100 రూపీస్ నుంచి 1 లాక్ వరకు ఎంతైనా క్యాష్ ఉంటుంది. ఎంత ఉంటే కనుక అంత అమౌంట్ స్పాట్లో తగ్గించేసి మేము కస్టమర్ దగ్గర నుంచి ఎందుకంటే పేమెంట్ రిమైనింగ్ అమౌంట్ తీసుకుంటామండి. ఇదే కాకుండా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. క్రెడిట్ కార్డు ఉన్న కస్టమర్కి కానీ ఎందుకంటే 1000 రూపీస్ నుంచి 25,000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయండి. దాంట్లో క్రెడిట్ కార్డు యూజ్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు లేని కస్టమర్స్ ఎందుకంటే పేపర్ ఫైనాన్స్ ద్వారా కూడా ఫైనాన్స్ తీసుకోవచ్చు. తీసుకున్నా సరే వాళ్ళందరికీ కూడా ఎందుకంటే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వర్తిస్తాయండి. దాంట్లోని యాక్చువల్గా సపోజ్ ఒక కస్టమర్ ఎందుకంటే 4 ఐటమ్స్ ప్రోడక్ట్లు తీసుకోవాలనుకున్నారండి. ఇదివరకు ఎందుకంటే ఒక క్యాష్ బ్యాక్ వర్తించేదండి. ఇప్పుడు అలా కాదు. సపోజ్ 4 ప్రోడక్ట్లు తీసుకున్నారనుకోండి, 4 ఐటమ్స్కి కూడా ఎందుకంటే క్యాష్ బ్యాక్ వర్తిస్తుందండి. 4 మీద కూడా క్యాష్ బ్యాక్ బెనిఫిట్ వస్తుంది కస్టమర్కి. ఇవన్నీ కూడా ఎందుకంటే మా కస్టమర్స్ యూజ్ చేసుకుంటారనేసి ఈ దసరా పండుగకి యూజ్ చేసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి. ఎంత పర్సెంట్ వరకు తగ్గొచ్చు సార్ ఈ వస్తువుల మీద? అలాగంటే కనుక ఇప్పుడు ఎలక్ట్రానిక్స్లో కంపారిజన్ అనుకోండి, ఏసీలు అవనివ్వండి, టీవీస్ కానీ డిష్ వాషర్ మీద ఈ మూడింటి మీద యాక్చువల్గా ఈ జీఎస్టీ ఎఫెక్ట్ మా దగ్గర ఉన్న ప్రోడక్ట్లో ఉందండి. దీంట్లో యాక్చువల్గా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ప్రోడక్ట్ అనుకున్నామండి. ₹1,00,000 ప్రోడక్ట్ అంటే కనుక జనరల్ వాల్యూ అయితే కనుక ₹1,00,000 అంటే ₹1,00,000 మీద జీఎస్టీ తగ్గదండి. ప్రోడక్ట్ వాల్యూ మీద జీఎస్టీ యాడ్ అవుతుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 78,000 రూపీస్ ప్రోడక్ట్ ఉందనుకోండి, దాని మీద 28% యాడ్ అయ్యేదండి ఇది వరకు. అప్పుడు 1 లాక్ అవుతుంది ఆ ప్రోడక్ట్. అలాగే ఇప్పుడు 78,000 మీద 18% యాడ్ చేస్తారండి. అంటే 92,000 అవుతుందండి ప్రోడక్ట్ వాల్యూ. అప్పుడు 8,000 రూపీస్ అడిషనల్గా బెనిఫిట్ ఉన్నట్లెక్కండి. అది ఆటోమేటిక్గా బెనిఫిట్ వస్తుందండి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే జీఎస్టీ తగ్గించిందో దానివల్ల 10% వరకు కూడా వినియోగదారులకి, కొనుగోలుదారులకు కూడా మేలు జరుగుతుందని, ఇక్కడ దసరా నేపథ్యంలో అనేక ఆఫర్స్ కూడా పెట్టామని, నాణ్యమైన వస్తువులను సోనా విజన్ స్టోర్స్లో అమ్మడం జరుగుతుందని చెప్పి నాయుడు చెప్తున్నారు. కెమెరా రమేష్తో నాయుడు, విశాఖపట్నం.